ఆయనకు ప్రమాదమైన విషయాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, ఇతరత్రా కావచ్చు. కానీ దేనికి విరగొడతార ఒక ఫోకస్ అంతా ప్రజల క్షేమము. ప్రజలు ఇప్పుడేదో బురద మీద రాయేసి గట్టి వెళ్ళిపోదామని కాదు. అప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, దేశం పూర్తిగా తనఖా పెట్టాల్సిన స్థితిలో ఉండే, బంగారం తాకట్టు పెట్టుకునే స్థితి అది. అట్లాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని అల్లకల్లోలం ఉన్నది. మండలం అంటారు, ఇంకేమో అంటారు, ఇట్లాంటి గొడవలు. ఆ గొడవల చాలా అన్సర్టన్ ఉండే తెలంగాణ. అసలు ఇండియా మొత్తం ఎట్లా అన్సర్టన్ అంటే ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో తెలియదు. హైదరాబాద్లో అయితే ఇంకా పెట్టింది పేరు. మేము కాలేజీకి పోయి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం. కాలేజీకి పోయేస్తే మళ్ళీ ఇంటికి వస్తామా లేదా అటువంటి పరిస్థితులుగా ఎదుర్కొన్న రోజులు. తిరుపతి దర్శనానికి పోయి అక్కడే చిక్కుపడ్డాం 3 రోజులు. పిల్లల ఇంట్లో మేము అక్కడ. ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో హైదరాబాదులో. ఈ అనిశ్చితి మొత్తం దేశంలో కూడా ఉన్న పరిస్థితుల్లో దేశాన్ని ఒక మంచి బాటలు వేసి అదే పునాదుల మీద ఇప్పటికీ కూడా ఆయన చేసిన సంస్కరణలు ఏమున్నాయో ఆ సంస్కరణల మీదనే మిగతా అన్నీ మనం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. పునాదులు గట్టిగా ఉంటాయి, ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు, మనందరికీ తెలిసినదే. పునాదులు ఎంత బలంగా ఉండేది ఉంటే, ఎంత గట్టిగా ఉంటే మనం ఎన్ని అంతస్తులైనా పైన భవనాలు కట్టుకోవచ్చు. అలా అప్పుడు ఆయన వేసిన ఏదైతే సంస్కరణల ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. అందరికీ ఆదర్శప్రాయం, విలువలతో కూడుకున్న రాజకీయాలు, కాంప్రమైజ్ కావద్దు. మనకు కావాల్సింది ప్రజాసేవ కనుక ప్రజాసేవ అనేది ఒక ఫోకస్ ఎప్పుడూ పోనీయకుండా ఉండేది ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ పివి గారిలాగా ఎదగొచ్చు అనేది నిదర్శనానికి కారణం పివి గారి జీవిత చరిత్రనే. పివి గారిని మనం ఒకసారి మళ్ళీ తలుసుకుంటూ పివి నరసింహారావు జోహార్ జోహార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పివి గారి జన్మదిన సందర్భంగా వ్యక్తిగత జ్ఞాపకాలతో పాటు మారుమూల పల్లె నుంచి ఈ అఖండ భారతదేశానికి, అఖండ అంటే విభజన కంటే ముందు అని అనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా నేను భారతదేశాన్ని పెద్దగా గొప్పగా భావిస్తాను కాబట్టి ఆ మాట అంటున్నాను. 73లో వారి అమెరికా పర్యటనలో నాతో పాటుగా 2 రోజులు ఉండడం, అక్కడి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత ఈ దేశానికి వచ్చిన తర్వాత వారి 2 ఎలక్షన్లలో ఇన్ఛార్జిగా పనిచేసేటువంటి అదృష్టం దొరకడం, ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత వారి నంద్యాల బై ఎలక్షన్లో కూడా మరి ప్రచారం చేయడం. నంద్యాల బై ఎలక్షన్ ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయి, గిన్నిస్ రికార్డులో నమోదైనది. 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక భారతీయ కంటెస్టెంట్ అది. అందుకోసం అదే కాకుండా వారి ఆలోచన చిన్నప్పటి నుంచి, అవకాశం వచ్చినప్పటి నుంచి ప్రజల గురించి, ప్రాంతం గురించి ఉన్నదని చెప్పడానికి ముఖ్యమంత్రిగా ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు, గాలి, నీరు, భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు. భూమి కొంతమంది చేతుల్లో ఉంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందరికీ అవకాశాలు కల్పిస్తే మెరుగైన జీవితాలు వస్తాయి అని భూ సంస్కరణలు తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేసిన చరిత్ర పివి గారు. అందుకే ఈరోజు లక్షలాది మంది ప్రజలు 6 ఎకరమే కావచ్చు, 1 ఎకరమే కావచ్చు, 2 ఎకరాలే కావచ్చు, ఆ భూములు స్వంతదారులుగా పరిగణించబడి వ్యవసాయం చేసుకుని జీవించేటువంటి పరిస్థితులు కల్పించిన చరిత్ర ఇది మొట్టమొదటి ఇది అనేది చాలా గుర్తుంచుకోవాలి. తర్వాత మరి దక్షిణాది నుంచి రావడం, గ్రామీణ ప్రాంతం నుంచి రావడం ఒక అరుదైన విషయమైన కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది కనుక చూస్తే తప్పనిసరిగా ఈ దేశ చరిత్రలో శాశ్వతంగా ఉండిపోయేటువంటి చరిత్ర. సరే, బదనాం చేయడానికి, తర్వాత పార్టీలో నుంచి తీసేయడానికి చేసే చర్యలు, కుతంత్రాలు రాజకీయాల్లో కొత్తవి. ముఖ్యంగా ఏమిటి, మన కళ్యాణ్ సింగ్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా తీర్మానం చేసి ఈ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యం, ఆ తర్వాత కళ్యాణ్ సింగ్ గారే పార్లమెంటు కమిటీ ముందు, పార్లమెంటులో రెండిట్లో
తన వాదన వినిపించి బాబ్రీ మస్జిద్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది అని చెప్పిన అది కాన్స్టిట్యూషనల్గా ఒప్పుకున్న సంగతి కనుక గుర్తిస్తే ఈ బదనాం వారి మీద వేసే పరిస్థితి లేదు. కోర్టులు చాలా కమిషన్లు కూడా చాలా తీవ్రంగా చెప్పినాయి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఆర్థిక సంస్కరణ, దేశ ఆర్థిక స్థితి అదొకటి. ప్రపంచ మార్కెట్లో లండన్ బజార్లలో భారతదేశ బంగారాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితుల నుంచి అత్యంత తక్కువ చరిత్రలో ఫారెన్ కరెన్సీ నిల్వలు ఉన్న నేపథ్యాన్ని గుర్తించి లిబరలైజేషన్, సరళీకరణ మొదలుపెట్టి దేశ ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలో 4వ స్థానమో 5వ స్థానమో ఇంకా కొద్ది రోజుల్లో మొదటి స్థానానికి పోయే అవకాశం కూడా ఉంది. అది రావడానికి పునాదులు వేసిన మహానుభావుడు వ్యక్తి అనేది మనం గుర్తించాల్సిన అవసరం. పునాదు ఇది చాలా గర్వించదగ్గ విషయం, ప్రజలందరికీ అక్కడికి వచ్చే విషయం, దేశానికి అవసరమైన విషయం. ఇది కాకుండా ఈ విషయంలో ఒక్కటే మాట, నాకు ఆయన 2 ఉపన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఒకటి 1992 ఏప్రిల్ 16-17 ఇది ఏఐసిసి ప్లీనరీ తిరుపతిలో అయిన తర్వాత అప్పుడే సరళీకరణ గురించి వార్తలు వస్తుంటే ఎవరూ సరిగ్గా దాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే పబ్లిక్ మీటింగ్లో ఒక చిన్న మామూలుగా మాట్లాడి ఏంటిది అనేది చాలా చెప్పారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. భారతదేశం స్వాతంత్రం లభించింది, ఇతర రాజ్యాల ఇతర పెట్టుబడిదారుల ఒత్తిళ్లు లేకుండా ఉండడానికి మనం పరిపాలన చేస్తున్నాం. ఇది ఎలా ఉంది అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ కూడా బయట నుంచి ఎవరైనా వస్తారేమోనని అన్నీ మూసేసినాము. దీనివల్ల ఉక్కపోత మొదలైంది. నేను మాత్రం కేవలం ఉక్కపోత నుంచి బయటపడడానికి ఒక కిటికీ సగమే ఓపెన్ చేశాను, అంతకంటే ఇంకేం చేయలేదు. మన దృష్టి మన ఇల్లు బాగుండాలనేదే అనే మాట ఈ రకంగా ప్రజలకు తెలియజేసే చెప్పిన నాయకుడు కానీ వ్యవస్థ కానీ లేకుంటే ఎకనామిక్స్లు కానీ లేరు అనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే అంత శుద్ధం. అదేవిధంగా ప్రపంచంలో ఏ దేశాధిపతి అయినా అమెరికాకి వెళ్తారు, అమెరికా ప్రెసిడెంట్లు బాగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడ 2 సెనేటు హౌజు జాయింట్ సెషన్స్ ఉంటాయి. కానీ చరిత్ర లోపట పివి గారు మాట్లాడిన మాట ఉపన్యాసం చరిత్రలో ఏ దేశ నాయకుడికి కూడా ఆ సెనేటు హౌజు ప్రశంసలు అంతగా లేవు. వీరికే మొట్టమొదటిసారిగా అత్యంత ఎక్కువగా ఉన్న విషయాన్ని నేను చేస్తున్నాను. అంటే ఈజ్ ఆన్ ది సబ్జెక్ట్స్, ఈజ్ ఆన్ ది పాత్, హీఈస్ ఫర్ ది పీపుల్, హీఈస్ ఫర్ ది డెవలప్మెంట్, హీఈస్ ఫర్ దిస్ దట్స్ వై హీ హాస్ కమ్ అప్ ఫ్రమ్ సచ్ ఏ కింది స్థాయి నుంచి ఆ పై స్థాయికి పోవడానికి అవకాశాలు కలిగినాయి. అది చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.